ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు ట్రక్ లాగ్స్. ఇప్పుడు మనం వచ్చేసి లాస్ట్ వీడియోలో అయితే మనం ఘాటాన్ని ఎక్కేసి బెంగళూరు దగ్గరికి అయితే వచ్చేసినాం. 7 గంటలకైతే బెంగళూరు సిటీ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకి నో ఎంట్రీ కాబట్టి 10కి అయితే వదులుతారు నో ఎంట్రీ. మనమైతే ఎక్కడే తినేసి పడుకున్నాం. తినేసి పడుకొని 12 గంటలు అయింది. 12 గంటలకి అయితే లేచి మనం ఇప్పుడే బయలుదేరుతున్నాం. చూస్తున్నారు కదా, సిటీలో మనం నైట్ టైంలో అయితే ఏ ట్రాఫిక్ అయితే ఉండదు, ఖాళీగా ఉంటుంది కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు స్పీడ్. కానీ 12 వరకు అయితే పడుకొని అయితే ఇప్పుడే లేచి అయితే బయలుదేరి వెళ్తా ఉన్నాము. చూడండి, మన ముందు గుంటూరు బండి వెళ్తుంది కదా, అది మంది. రెండు ఒకే ఇక్కడికి ఇంకో బండి కూడా ఉంది, వెనక వస్తుంది అది. చూడండి ఎలా ఉందో సిటీ, ప్రశాంతంగా ఉంది నైట్ మాత్రం. మామూలుగా డేలో వచ్చామంటే మామూలుగా చిన్న ట్రాఫిక్ అయితే ఉండదు ఇక్కడ, అందరికి తెలిసిన విషయమే అది అయితేనే. చూడండి, అన్ని ఫ్లైఓవర్లు అయితే ఎక్కి దిగుతూ ఉన్నాము. ఈ మధ్యలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి, ఫ్లైఓవర్ మధ్యలో మెట్రోనో ఏదో వస్తున్నట్టుంది. ఇక్కడ మనం మెట్రో అన్నీ దాటేసాం. మెట్రో ట్రైన్ అయితే పైన వెళ్తుంది, మనకేం కనిపించదు. మనం బ్రిడ్జ్ కింద అయితే వెళ్తూ ఉంటాము. మెట్రో ట్రైన్ అయితే వెళ్ళి దాటేసాం దాన్ని. ఇక్కడ చూడండి పైన లైటింగ్ ఎలా ఉందో. సిటీలో అంత క్లారిటీ ఏం రావట్లేదు మనకి, బండి లైటింగ్ కూడా అంత బాగలేదు. సిటీలో కూడా మనకి అంత, మనోడైతే చూడండి శుద్ధంగా పడుకున్నాడు. మనకి ఇంకా సిటీ దాటేశాక ముందుకెళ్ళాక కొద్దిసేపు ఆపి టీ అయితే తాగాలి. టీ తాగేసి బయలుదేరుతాం ప్రశాంతంగా. కోలార్ అన్నీ దాటేసిన తర్వాత మునబాగలు వస్తుంది. మునబాగలు దాటిన తర్వాత నంగిలి వస్తుంది. మునబాగల్లో ఆర్టీఓకి అయితే ఆపుతారు, అక్కడ మనం ఇచ్చేసి అయితే వెళ్ళాలి అమౌంట్. తర్వాత వచ్చేసి నంగిల్లో వచ్చేసి ట్యాంక్ అయితే ఫుల్ చేసుకోవాలి. కర్ణాటకలోని రేట్ తక్కువ కాబట్టి మన ఆంధ్ర మీద, అక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకొని బయలుదేరడమే. ఇంకా తర్వాత అక్కడైతే మనం నెల్లూరు ఇంకా ఫుల్ చేయడం తర్వాత నెక్స్ట్. చూడండి, మన బండి నెమ్మదిగా ఎక్కుతా ఉన్నది. ఈ మెరకలు వచ్చినప్పుడు, ఈ ఫ్లైఓవర్లు వచ్చినప్పుడు మన బండి స్లో అవుతుంది. మనం ఊపుగా వస్తేనే ఎక్కుతుంది స్పీడ్గా, లేదు మనం స్లోగా వస్తూ ఉంటే మళ్ళీ గేర్ అడుగుతూ ఉంటుంది. నెమ్మదిగా జరుగుతూ ఉంది నైట్, ప్రశాంతంగా వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ట్రాఫిక్లో మామూలుగా 10 గంటలకే వదులుతారు నో ఎంట్రీ, కానీ మనం 10 గంటలకి అయితే రాలేదు. మామూలుగా ఇంకా ఎమర్జెన్సీకి వెళ్ళాలంటేనే వచ్చేస్తాం, కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం లేదు కాబట్టి 12 గంటలకి అట్ట పడుకొని వచ్చేసాము. స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు ట్రాఫిక్ ఏమంతా ఉండదు. చూడండి, ఇదంతా కేబుల్ బ్రిడ్జ్. ఇది ఈ కేబుల్ బ్రిడ్జ్ దాటి 2 కిలోమీటర్స్ వెళ్ళాక టోల్ గేట్ అయితే వస్తుంది మనకి టౌన్లోని. ఆ టోల్ గేట్ దాటేసామంటే ఇంకా అయిపోద్ది సిటీ. చూడండి కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉందో, సూపర్ ఉంది. చిన్నదే కేబుల్ బ్రిడ్జ్ ఏమో, పెద్ద లెంత్ అయితే ఏమన్నా లేదు, కానీ చూడండి ఒకటే సింగిల్ ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ కేబుల్ అయితే ఉన్నాయి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి చిత్తూరు దగ్గరికి అయితే వచ్చినాం. చిత్తూరు నుంచి మనం లెఫ్ట్గా అయితే తిరిగినాం. డైరెక్ట్ వెళ్తే చెన్నై రోడ్ అది. ఇప్పుడైతే మనం లెఫ్ట్ తిరిగేసి అయితే తిరుపతి రోడ్డుకి అయితే తిరిగినాం. చూడండి, మనోడైతే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. మనోడు బండి అయితే బాగానే తోలుతాడు, కానీ కొన్ని దిక్కల కొద్దిగా భయపడతాడనమాట. టోల్గేట్లు వచ్చినప్పుడు, అట్లాంటిగా టోల్గేట్లు కొని వెళ్ళినప్పుడు భయపడతా ఉంటాడు. కూరప్పుడంతా బండి బాగానే తోలుతాడు. కొత్తగా తీసుకొచ్చాను కాబట్టి బండికి అయితేనే అంత భయపడతాడు. బండి అయితే తోలుతాడు బాగానే. చూడండి, బండి అయితే నీట్గా తోలుతా ఉన్నాడు. మనం మధ్యలో వీడియోలు అయితే చాలా వరకు మిస్ అయిపోతా ఉన్నాము. రోడ్లలో వీడియోలు కూడా చాలా వరకు మిస్ చేసుకున్నాను, నేను తీయలేదు. ఇప్పుడు కూడా తీయకుండా అయితే వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు చూడండి, మనం గోదావరి దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, గోదావరి రాజమండ్రి దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంది తునికి. వెళ్ళేసి అక్కడ అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. చూడండి మనం బ్రిడ్జ్ మీద అయితే వెళ్తా ఉన్నాం ప్రశాంతంగా. వచ్చే టైం వచ్చేసి 12 అయితే అవుతుంది, మధ్యాహ్నం 12 గంటలు అయితే అవుతా ఉంది. త్వరగా వెళ్తా ఉన్నాం అక్కడికైతే. ఇప్పుడు మనం వచ్చేసి అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్స్, సగం అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది. నాకు నిద్ర లేదు. సదరంగానే బండి తోలి వీడియో తీయాలన్నా కూడా తీయలేకపోతా ఉన్నాను. బండి ఇక్కడ పెట్టేసి అయితే పడుకొని పోయి ఇప్పుడైతే లేచినాను. మనోడైతే అన్లోడింగ్ అయితే చేర్చుకుంటా ఉన్నాడు, కానీ వాడు వీడియో అయితే తీయలేదు, నేను తీయలేదు. నిద్రపోతా ఉన్నాను, నిద్ర లేదు అసలు. 2 డేస్ నుంచి సదరంగా నిద్రపోలేదు అసలు. చూడండి, ఇదే
జీడిపప్పులు తయారయ్యే ఫ్యాక్టరీ ఎలా ఉందో చూడండి.